అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందుకు ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. నేడు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి సంవత్సరం జరిగిన సందర్భంగా రైతులకు, యువతకు, మహిళలకు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్నన పొందుతుందని ఆయన తెలిపారు. మరోవైపు తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం వందలాది కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేయించి రాష్ట్రంలోనే తాండూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్ అప్పచెప్తే వాళ్ళు ఈ రోజు తెలంగాణని 10 సంవత్సరాలలో అస్తవ్యస్తం చేసి అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్లు ఈ రోజు తెలంగాణ పైన అప్పులు చేసింది. ఆ 8 లక్షల కోట్లు అప్పులే కాకుండా ఎక్కడ చూసినా ఒక కాంట్రాక్టర్ చూసినా అప్పే, ఒక కౌన్సిలర్ పనిచేసిన ఆయనకు బాకే, ఒక సర్పంచ్ పనిచేసిన ఆయనకు బాకే, బయట 2 లక్షల కోట్లు అప్పు చేసిన మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఇంకా 2 లక్షల కోట్ల కాంట్రాక్ట్స్ బిల్స్ రూపకంగా ఇంత అప్పు చేస్తాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా ఏదైతే మనం 6 గ్యారెంటీలు ఇస్తున్నామో మహిళా సోదరి మనకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయించామని చెప్పిన మరి చేసినాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈ రోజు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈ రోజు విద్యార్థులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు పిల్లలకి ఎప్పుడు కూడా యూనిఫామ్సే కానీ, టెక్స్ట్ బుక్సే కానీ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు 6 నెలలకు ఇచ్చేది. గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా కాకుండా స్కూల్స్ ఓపెన్ చేసి రోజు, ఎందుకంటే పిల్లలకు అందరూ కూడా యూనిఫామ్స్ సేమ్ డే ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు టెక్స్ట్ బుక్సే కానీ, నోట్ బుక్సే కానీ అదే రోజు ఇవ్వాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ సంవత్సరం వాళ్ళకు జూన్ మొదటి వారంలోనే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హాస్టల్ పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెడ్ ఛార్జీలు 50% పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వాళ్ళకు 60% కూడా పెంచి, వాళ్ళకి కాలానుగుణంగా సరిపోవని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనటువంటి సాహసము, ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనకు వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఉండాలా, వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ పెట్టాలా, వాళ్ళకి ఉన్నటువంటి సబ్బులకే కానీ దీనికే కానీ ఎక్స్పెన్సివ్ రేట్స్ ఎక్కువైనాయి, ఖచ్చితంగా ఛార్జెస్ పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెంచడం జరిగింది. అదే కాకుండా మేమందరం కూడా గమనించాలి, గతంలో చూసినాం ఒక్క ఉద్యోగాలు ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చిందో మీరు ఆలోచన చేసుకోవాలి. ఇదే సంవత్సరం కాలంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి పని చేస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ కూడా కట్టేలా కాలు పెట్టడం, ఏ విధంగా గవర్నమెంట్కు చెడ్డ పేరు రావాలా, ఏ విధంగా మొన్న మీరు అందరూ కూడా చూసి డిఎస్సి పెడుతుంటే డిఎస్సి నిర్వర్తించకుండా ధర్నా చేసారు. కొంతమందికి కుయుక్తులను పెట్టుకొని, కొంతమంది కిరాయి పోకలను పెట్టుకొని ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగకుండా చూసాం. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు అన్నింటినీ కూడా బెదరకుండా, ఆ దుష్ట శక్తులను అన్నింటినీ కూడా తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా డిఎస్సి ఎగ్జామ్ నిర్వర్తించి మన గూడెలలో, మన తండలలో, మన పాఠశాలల్లో, మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి విద్యార్థి పంతులు లేని, టీచర్ లేని పాఠశాల ఉండొద్దనే లక్ష్యంతో 11,000 మందిని ఉపాధ్యాయులను మేము ఫిలప్ చేసి పంపించడం జరిగింది. అదేగా సోదరులారా, మీరందరూ కూడా గమనించాలి, 10 సంవత్సరాల్లో ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినటువంటి పాపన అవ్వలేదు. అయినా గ్రూప్ 1 ఎగ్జామ్ మన ముఖ్యమంత్రి గారు పెడతా ఉంటే ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నిందలేసి ఇది ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ కాకుండా కూడా దాన్ని కూడా 30 పెట్టింది. అయినా సరే మన ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా గ్రూప్ 1 ఎగ్జామ్